హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ మీకు పూర్ పర్సన్ చికెన్ కర్రీ ఎలా చేయాలో నేర్పిస్తాం. వీడియో ఏంటి ఊగుతుంది, వీడియో ఏంటి స్పీడ్గా ఉంది అని ఫీల్ అవ్వకండి. అది మీకు తొందరగా అవగొట్టేయాలని చెప్పి అలా ట్రై చేశాను అన్నమాట. సో ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకోండి. చిన్నగా అయితే చిన్నగా, పెద్దగా అయితే పెద్దగా. చాలామంది చికెన్ కర్రీలో టొమాటో వేసుకోరు, బట్ నాకు టొమాటోతో ఉండే గ్రేవీ అయితే చాలా ఇష్టం అనమాట. ఎస్పెషల్లీ నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అస్సలు నచ్చదు. సో వాళ్ళ కోసం ఫస్ట్ నూనె వేసుకున్నాం. తర్వాత మన స్పైసెస్, మస్టర్డ్ సీడ్స్, జీరా, రెడ్ చిల్లీ, ఇవి అవి. నెక్స్ట్ ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. మూత పెట్టుకోండి అవసరం అయితే, కావాలంటే. ఉల్లిపాయలు ఫ్రై అవ్వగానే కొంచెం టొమాటో అది వేసుకున్నాం, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవి కూడా బాగా మషి అవ్వాలన్నమాట. టొమాటోస్ బాగా మనకి ఫ్రై అయ్యాయి, కొంచెం కుక్ అయ్యాయన్న ఫీలింగ్ వచ్చినప్పుడు మన మసాలాస్ అన్నీ వేసుకున్నాం. ఉప్పు, కారం, కొరియాండర్ పౌడర్, పసుపు, చికెన్ మసాలా, కొంచెం పెప్పర్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఆయిల్ అవి తేలాక చికెన్ ముక్కలు వేసుకొని చికెన్ని ఫస్ట్ ఫ్రై చేసుకుందాం. ఫుల్ హైలో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మూత పెట్టాను అనమాట, వాటర్ అది వేసుకున్నాక. సో బట్ ఆ గిన్నెలో మూత సరిగ్గా వర్క్ అవ్వట్లేదని గ్రహించి నేను దాన్ని రిమూవ్ చేస్తాను. మూత లేకుండానే కుకింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యి దాని ప్రకారంగానే ప్లాన్ చేశాను అనమాట మిగతాదంతా. సో హైలో కావాలన్నప్పుడు హై, మిగతా టైంలో మోస్ట్లీ మీడియం పెట్టుకొని వాటర్ అంతా దాంట్లో సెట్ అయ్యేలాగా కుక్ చేశాను అనమాట. సో కావాల్సిన ఒక ఆల్మోస్ట్ 20-25 మినిట్స్ ఆర్ హార్డ్లీ 30 మినిట్స్లో మొత్తం కుక్ అయిపోద్ది. లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా, కొంచెం పెప్పర్ వేసుకున్నాను అనమాట. అది కొంచెం స్పెషల్ ఎఫెక్ట్ అని చెప్పుకున్నాం. కారం కొంచెం ఎక్కువ అయింది, అందుకే లాస్ట్లో కొంచెం కర్డ్ కూడా వేసుకున్నాం. బట్ గ్రేవీ మాత్రం కరెక్ట్గా సెట్ అయ్యి వచ్చిందన్నమాట. ఇంకోటి ఇది లాస్ట్. మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చితే కామెంట్స్లో ఒక కామెంట్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ గెట్ బ్యాక్ అగైన్ సూన్. చావ్.